శతమానం భవతి. నీలిమకి శత్రువైతే జీవితం ఎలా మారిపోతుందో నీకు చూపిస్తాను. అబ్బా, ఏంటి భరించలేనంత కడుపు నొప్పి. ఇప్పటికిప్పుడు ఏమైంది నాకు? సార్ ఎలా ఉంది బాను? స్వర్గమే దిగి వచ్చినట్టుగా ఉంది. ఈ దేవత కోసం ఆ స్వర్గాన్నే దింపాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలనే నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. అందరిలో ఉండగా నువ్వు నాతో ఏమీ చెప్పలేకపోతున్నావు. నీ మనసులో ఉన్న ప్రేమను నాతో పంచుకోలేకపోతున్నావు. అందుకే ఎవ్వరికీ కనిపించకుండా ప్రపంచానికి దూరంగా మనిద్దరమే ఉండిపోవాలనుకున్నాను. నీ ఒళ్ళో తలపెట్టుకొని నిన్నే చూస్తూ ఎన్ని రోజులైనా క్షణాలు యుగాల్లా గడిచిపోవాలనుకుంటున్నాను. నీ రూపం కోసం, నువ్వు ప్రేమగా పిలిచే పిలుపు కోసం ప్రతి క్షణం తప్పించిపోతున్నాను. ఈరోజు ఇక్కడ మన ఇద్దరమే ఉంటాం. మన మధ్యలో నుంచి గాలి కూడా వెళ్ళలేనంత దగ్గరగా ఉంటాం. మన్మథ ప్రపంచాన్ని పరిపాలించుకుంటాం మనిద్దరం. ఏంటండి ఆ మాటలు? మాటలకే అంత సిగ్గుపడుతున్నావు, ఇంకా చేతల్లో దిగితే? ఏంటి శ్రీవారు, ఎవరూ లేరని రెచ్చిపోతున్నారా? అందరూ ఉన్నారనే కదా నువ్వు అడ్డు చెప్తున్నావు. ఇక్కడ అడ్డు లేదు, ఇక్కడ నువ్వు అడ్డు చెప్పే ఆస్కారం లేదు. సరే బాను, ముందు భోంచేద్దాం. మొదట విందు, ఆ తరువాత... చాలు చాలు, ఇంక మీ మాటల గారడి ఆపండి. సరే, బేరర్ ఫుడ్ తీసుకొచ్చేసే. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ఎలా ఉంది మేడం? మీ మనసంత గొప్పగా ఉంది, మీ మాటలంతా రుచిగా ఉంది, మీ చిరునవ్వంత తృప్తినిచ్చింది. ఇంతవరకు నేను నిన్ను మురిపించాను, ఇప్పుడు నువ్వు నన్ను మురిపించాలి. నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంటే ఏ సంట, నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే.
ఏంట్రా కార్తీక్, అప్పుడే ఊహల్లో తేలిపోతే ఎలా? భాను వస్తే జరిగేది ఎలాగో అదే కదా. ముందే ఊహించుకోవడం ఎందుకు? ఎక్కడున్నావు భాను? నువ్వు వచ్చే వరకు క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. నువ్వు వస్తేనే సమయం క్షణాల్లోకి మారిపోతుంది. అనుకున్న సమయం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఈ విరహ వేదన నేను ఇంకా ఓర్వలేను భాను. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు మై స్వీట్ హార్ట్? ఇదేంటి, నాకు కడుపు నొప్పి రావటం, వాంతి కావటం ఏంటి? ఏం జరిగింది? బాను, నేను తాగే జ్యూస్లో ఏదో మందు కలుపుతావా? నన్ను బాధ పెట్టాలని ఈ పని చేసావు కదా. ఉండు, చెప్తాను నీ పని. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుంది. ఆయనకి కోపం వచ్చే పని నేను ఎందుకు చేయాలి? నేనేదో ఒక విధంగా నచ్చజెప్పి ఆయన ఇంటికి తీసుకువెళ్ళాలి. నీలిమ. హలో, ఏంటి బాను, నా గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైంది? నేను తాగే జ్యూస్లో కడుపు నొప్పి రావటానికి మందు కలుపుతావా? నేనా? లేదే, నేనేం కలపలేదే. అబద్ధమాడుకో. ఆ ఇంట్లో నాకున్న ఒక్క శత్రువు నువ్వే. నీకు తప్ప అవసరం ఎవరికీ లేదు. నిజం చెప్తున్నా నీలిమా, నాకేం తెలీదు. నాకేం చెప్పకు. నీలిమకి అపకారం చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో నీకు చూపించాలి కదా. వెయిట్ అండ్ సీ. నీలిమా, నీలిమా. హలో, ఆ పార్థుగాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు మేడం. తప్పించుకోవాలని ప్రయత్నం చేసి చేసి అలసిపోయాడు. ఇంతవరకు మీరు రాకపోయేసరికి మీకే ఫోన్ చేద్దామని జామర్కి దూరంగా సిగ్నల్స్లోకి వచ్చాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. వాడు ప్రశాంతంగా కూర్చోటానికి వీల్లేదు. వాడికి ఒక చేయి తీసేసే. సరే మేడం. బాను, నువ్వు చేసిన బుద్ధి తక్కువ పనికి ఇదే నా బహుమానం.